నమస్తే, మీ పేరండి? శంకా మల్లేశ్వరరావు. రైతు పని. రైతు సార్, ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక రైతుగా ఏం చెప్తారు మీరు? రైతుగా నేనేం చెప్పానంటే, మామూలుగా మా పొలాలు ఉన్నాయి, రాళ్ళు వేసాం, అద్దులు పెట్టి, మరి డాక్యుమెంట్ల మీద ఆయన పేరు ఉంటాం, పాస్బుక్ల మీద ఇవన్నీ నాశనం చేసి మమ్మల్ని మట్టి కనిపించాడు జగన్మోహన్ రెడ్డి. పోయాడు, దరిద్రం పోయింది మాకు. ఏదన్నా మళ్ళీ 10 కాదు, ఇంకా అసలు రానే రాడు. వచ్చినా కానీ 10 ఎకరాలు పైన పందెం కాస్తా వస్తే సైన్ చేస్తున్నాం దానికి. అసలు రాడిగా లైఫ్లోనే అయిపోయిందని కనను. ఆయన మా పాలన ఆయన కానీ రాళ్ళు వేసుకుని ఆయన బొమ్మ పెట్టుకోడు పాస్బుక్లు. ఏం పనులు ఉన్నాయి? చంద్రబాబు కూడా రైతులు పట్టించుకోవడం బాబాయ్. రైతులు చక్కగా మా ఇవాళ మా డబ్బులు ఇస్తే వేస్తున్నాం, పైపించి మా పొలం మేము పండించుకుంటున్నాం, హ్యాపీగా ఉంది. ఇప్పుడు పెడతా, ఇప్పుడే పెడతా. తాటికొండ శంకా మల్లేశ్వరరావు సవాల్ చేసి చెబుతున్నా. ఓకే, ఆగండి. అంటే ఎలా ఉంది? చంద్రబాబు పట్టించుకోవట్లేదు, గతంలో జగన్మోహన్ టైంలోనే బాగుంది పరిపాలన, కానీ డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. ఎవరు ఉంది? యారుందండి నేను చేసింది? అసలు మేము ఇంతవరకు ఆయన 5 సంవత్సరాలు ఎక్కడ మీటింగ్లో నేను చూడలేరుగా. బయట తిరిగాడుగా. ఎక్కడ తిరిగాడు? సాటు పట్టాలు కట్టుకోనా ఎవరైనా వెళ్ళి హెలికాప్టర్ రా. ఏం పనులు ఉండయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు, ప్రజల్లోకి చక్కగా మాట్లాడుతున్నాడు. మాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతారు, గాల్లో తిరుగుతున్నారు అంటున్నారు. అది చాలా తప్పు అనుకుంటాం. వాళ్ళు అవసరమైన దానికి పోతాడు, ఆయన దగ్గరికి రాడు. స్పెషల్లో జనంలోకి వస్తున్నాడు, కారు వేసుకుని దిగుతున్నాడు, నడుస్తున్నాడు, అన్ని సదుపాయాలు చూస్తున్నాడు. అంటే చంద్రబాబు లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, ప్రజల సొంతం జలసాలు చేస్తున్నారు అంటున్నారు. చాలా తప్పండి ఆ మాట అంటాం. లోకేష్ మంగళగిరి చూడు, దేవుళ్ళ కొలుసుకుంటున్నారు. ఎక్కడ పడ్డా అక్కడ పరిపాలన ఎవరు చేయలేరండి, చేయలేరు. అయిపోయింది సీను, ఆయన లేదుగా మాదే. బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? నా పేరు కనకలనారాయణ. ఏం చేస్తారు బాబాయ్? తను వ్యవసాయం చేస్తాను, మామూలు లేబర్ పని చేస్తాను. మీరు రైతు అంటా ఉన్నారు, వ్యవసాయం చేస్తా అంటున్నారు. ఏంటి చంద్రబాబు రైతులు పట్టించుకోవట్లేదు, రైతులు మోసం చేశారు చంద్రబాబు అని చెప్పి వైసీపీలు బీభత్సంగా ప్రచారం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ ఉన్నప్పుడే రైతులకి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు బాబు? ఒక రైతుగా మీరేం చెప్తారు? అసలు న్యాచురల్గా చెప్పాలంటే గత ప్రభుత్వంలో రైతు ఎక్కడున్నాడనేది ఆ వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పూర్తి కళ్ళు తెరవలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు రైతుకి గవర్నమెంట్ దాని కొనుగోలు చేసి అనుకున్న విధంలో డబ్బులు తిప్పకన్నా రైతుని అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏ రైతుకి కానీ క్యాష్ రూపంలో ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో రైతుని మనీ రూపంలో ముట్టుతుంది. అంటే చంద్రబాబు రైతులు పట్టించుకోవట్లేదు కదా తాత. రైతులు పట్టించుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయకత్వంలో మరి రైతాంగం అంతే కొండంత ధైర్యంగా చేసుకెళ్తున్నది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో. అంతేగాని వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా రైతుల్ని పట్టించుకోకుండా భూస్థాపితం చేసింది. రైతులను డబ్బులు సక ఈ రోజుకి చేరలేదు. అప్పుడు ప్రభుత్వంలో దానిమ్మ డబ్బులు ఇచ్చక ఈ రోజు చేరలేదు. మరి ఎందుకని వైసీపీలు మా ప్రభుత్వ హయాంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, గిట్టుబాటు ధరలు లభించాము, లేదా వాళ్ళకి సబ్సిడీ రూపాన విత్తనాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి అయితే ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన విధానము ట్రాక్లోకి ఎక్కింది. ట్రాక్ ఎక్కి పీడు పెస్తున్న కొలిది వాళ్ళు దాన్ని తట్టుకోలేక వాళ్ళు విమర్శించక ప్రతిపక్షంగా తప్పదు విమర్శిస్తున్నారు. ఆ విమర్శించకపోతే మన పార్టీ మన భవిష్యత్తు భూస్థాపన జరిగిపోద్దేమని ఆలోచన మేరకు వాళ్ళు దీని మీద బురద జల్లి ప్రయాణం చేస్తున్నారు. అంటే బురదల్లేదే కానీ చంద్రబాబు రైతులు పట్టించుకుంటున్నారు అంటారు. అయితే రైతుల్ని పట్టించుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. బాబా మరి ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాన్యుడిలాగా ప్రజల్లో మమేకమై తిరగటం కానీ, 1వ తారీఖు వాళ్ళకి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం కానీ ఎలా చూడొచ్చు బాబాయ్? అసలు ఈరోజు పెన్షన్ విషయం కానీ ప్రజల మధ్యకి వెళ్ళాలనే సెక్యూరిటీ లేకన్నా వెళ్ళే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. సెక్యూరిటీ అక్కర్లేదు, బ్యారికేడ్లు అక్కర్లేదు, డైరెక్ట్ ప్రజల మధ్యకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసి అనుకున్న కన్నా ముందు రోజు 1వ తారీఖు పెన్షన్ ఆదివారం పడుతుంది, ఆదివారం ఇవ్వలేమని చెప్తే 30వ తారీఖున డ్రా చేసి 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి పెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ జాగ్రత్తగా డోర్ టు డోర్ సచివాలయం ఉద్యోగాల ద్వారా ఏమో డోర్ టు డోర్ పంపిణీ, అలాగే టీడీపీ నాయకత్వం సహా పెన్షన్ పంపిణీలో నాయకత్వం పాలు పంచుకొని వీళ్ళు కలిపి పంపిణీ కార్యక్రమం అవుతుంది పెన్షన్. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి తిరిగారు కదా బాబాయ్? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరగడం కాదు, వాలంటీర్కి అప్పచెప్పితే వాలంటీర్ ఇష్టారాజ్యము ఇస్తే 1వ తారీఖు ఇస్తాడో, లేకపోతే 5వ తారీఖు ఇస్తాడో, లేకపోతే 10వ తారీఖు ఇస్తాడు. అయిన ఇష్టారాజ్యం మీద వాలంటీర్. కానీ
పట్టుదల మీద గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్గా మనం 1వ తారీఖే పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వాలంటీర్ ద్వారా లేదు. అంటే చంద్రబాబు లోకేష్ ప్రజలను దోచుకుంటున్నారు, ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈవేళ ప్రజలను ఆదుకోవడానికి, అలాగే విద్యామంతుల్ని, చదువుకుని నిరుద్యోగుల్ని ఆదుకోవడానికి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కృషితో ఇతర దేశాలు వెళ్ళి మన రాష్ట్రాన్ని మనం బాగు చేయాలి, మన నిరుద్యోగం మనము సకదిద్దాలి, నిరుద్యోగం కొంతైనా మనము పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళాలన్న ఒక ఆలోచనలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ పని చేస్తుంది కొంతమంది సోటా నాయకులు 4 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జీర్ణించుకోలేరు, ఏదో ఒకటి పొరద చల్లాలి. ఇప్పుడు మొన్న శాసనసభ అయ్యింది విద్యార్థులతోటి, అంబటి రాంబాబు లాంటి అడిగాడు స్పీకర్ సీట్లో కూర్చోబెట్టండి అన్నారు కదండి. మరి అనేటప్పుడు వాళ్ళు పైబెట్టి పెట్టుకొని చేస్తున్నారు, శాసనసభలో కూర్చోబెట్టి సమావేశాల. ఒకసారి మీ అలాంటి పెద్దలు మాట్లాడే ముందు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటాను. ఏం చెప్తారు మరి పరిపాలన గురించి? చంద్రబాబు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాడు బాబాయ్? అసలు ప్రజలు అనుకున్నట్టుగా చేస్తున్నారు సార్, అందులో ఎటువంటి పరిస్థితుల్లో తప్పుదారి లేదు. ప్రజలకు అనుకూలంగా, అలాగే ఉద్యోగస్తులు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ, సామాన్య కుటుంబాలు కానీ అందరికీ అనుకూలంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో నడుస్తుంది. అంటే ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజలు కూడా గత ప్రభుత్వ హామీలో టైం టు టైం పథకాలు మొత్తం అందినవి చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు మోసం చేశారు అంటున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు టైం ప్రకారం పనిచేసి ఇవాళ జైలు పాలే వాళ్ళు ఎందుకు అయిపోతారు లీడర్లు? ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చంపి, కార్యకర్తలు దౌర్జన్యంగా జైలు పెట్టి అలాంటి చేసింది, దౌర్జన్యం చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్. కానీ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అది చేయలేదు. వాళ్ళు చేసిన తప్పులు అధికారులు పట్టుకొని ఈరోజు జైలు పాలకి వెళ్ళిపోతున్నారు. అయితే తప్పు అయితే అది దోసుకోవడమే ఈరోజు మీరు అంత దూరాన్ని ఉన్నాడు. లేకపోతే మీరేం కొంటారు? ప్రతిపక్షమే మీరు ఉంటారు కదా, ప్రతిపక్షం అదేనే వస్తుంది కదా, అది మేము అనుకునేది. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా కక్ష సాధింపు కానీ అరెస్ట్ చేస్తున్నాడు, వైసీపీ వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్లి భయపడిపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటగా. ఏమీ లేదు, కూటమి ప్రభుత్వము ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఆయనకి టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఆయనకి 100% ఆయన గౌరవించి సభలో చక్కగా గౌరవించి మాట్లాడమని చెప్పి వాళ్ళ అవకాశం ఇస్తున్నాడు. ఈ జైడిసిపోయి వెళ్ళడం లేదు. ఎందుకు? ఈయన చేసిన పనుల వల్ల, శాసనసభలో మాట్లాడే తీరు వల్ల, వెళ్ళే శాసనసభ్యులకి ఆయన విమర్శించే మాటల వల్ల ఈయనేమో ఈరోజు శాసనసభకి వెళ్ళగానే బయట ఉండి సినిమాలు నడిపిస్తాడు తప్పించి, కానీ అంత తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఏమీ బాగలేదు. మరి ఎవరు గెలుస్తారు 29లో? ఎప్పుడు 29 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? మరి 29లో డంకా పథకంతో కూటమి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది కూటమి? నేను జగన్ గెలుతాడు అంటాను, కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటాను నేను. కూటమి ప్రభుత్వం ఈరోజు ఇస్తున్న సర్వీసు, ఈరోజు ఇస్తున్న శ్రమ, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల తాలూకా మనోభావాలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలి ఎంతకన్నా పరిష్కారం చేసి, మన చూశారు, మన వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పెన్షన్ పంపిణీలో ఎంతకన్నా ఆయన చేయవలసిన పని అయితే గవర్నమెంట్ చేసిన పని వెంటనే అవుతుంది, లేకపోతే 4-5 రోజులు చూసుకొని దాన్ని పరిష్కారం చేస్తుంది. అందుకే ధైర్యంగా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయకత్వంలో ఆ ధైర్యంగా ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఉన్నారు. మరి పందెం కాసుకుందాం బాబాయ్, నేను జగన్ గెలుస్తాను పందెం కాస్తా, మీరు ఆయన కాస్తారా? చంద్రబాబు గెలుస్తాడు? నేను కాస్తాను, నేను పందెం కాస్తాను. 2029లో టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫార్మేషన్ చేస్తుంది అని నేను పందెం కాస్తాను. ఎంతైనా కాస్తాను, ఎంతైనా సవాల్ ఇస్తున్నాను.